కడపలో మూడో రోజు మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో బహిరంగ సభ జరగనుంది. వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో జన సమీకరణ దిశగా నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల్లో కార్యకర్తలను తరలిస్తున్నారు నాయకులు. ఇక మహానాడు ప్రాంగణంలోనే కాకుండా పలు చోట్ల ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. కాసేపట్లో కడపలో బహిరంగ సభ ప్రారంభం కానుంది. మహానాడు ముగింపు సందర్భంగా మూడో రోజు నిర్వహించనున్న బహిరంగ సభకు లక్షలాదిగా కార్యకర్తలు తరలించే ఏర్పాట్లు అయితే టీడీపీ నేతలు చేస్తున్నారు. ప్రస్తుతం నేను కడపలోని కడప రాయచోటి రోడ్డులో ఒక బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఇదైతే కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు అయితే చూస్తున్నాం. ఇక్కడ నుంచి పెద్ద సంఖ్యలో బస్సుల్లోనూ ఇతర వాహనాల్లోనూ కూడా కార్యకర్తలను సభా ప్రాంగణానికి తరలింపు అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం విజువల్లో చూస్తే కూడా పెద్ద సంఖ్యలో వేలాదిగా ఇక్కడ కార్యకర్తలతో ఈ ప్రాంగణం అంతా కూడా నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు స్వయంగా మంత్రులు గాని ఇతర నాయకులు స్వయంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ వాళ్ళకి సంబంధించిన సూచనలు అంతా జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవైపు విజువల్లో చూస్తున్నాం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు గాని వాహనాలు గాని భారీగా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం పైన ఆసక్తిగా వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కార్యకర్తలకు వేలాదిగా రావడంతో దానికి తగ్గట్టుగా కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ప్రత్యేకంగా వాళ్లకు సభా ప్రాంగణంలోనే కాకుండా మిగతా ప్రదేశాల్లో కూడా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. భోజనాలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే కార్యకర్తలకు వాళ్ళకు ఎప్పటికప్పుడు భోజనాలు వెరైటీ ఐటెంలు అందిస్తూ కూడా ఇక్కడ వాళ్ళ ఆకలి దప్పులు తీరుస్తున్న పరిస్థితి అయితే కూడా విజువల్లో చూస్తున్నాము. మరోవైపు దీనికి సంబంధించి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వస్తుండడంతో వివిధ రోడ్ల కూడల్లో కూడా ప్రత్యేకంగా దానికి సంబంధించి ఆంక్షలు అమలు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఇక్కడ పెద్ద సంఖ్యలో నాయకులు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? రాయచోటి సార్, మాది అన్నమయ్య జిల్లా రాయచోటి. ఇంత మహోత్సవమైన కార్యక్రమంలో దాదాపు 1,00,000 మంది ఇప్పుడు భోంచేస్తున్న ఒక పండగ వాతావరణం ఉంది. ఎంత సంతోషంగా ఆహ్లాదకరంగా ఉందాదో ఈ మహానాడు ఎవ్రీ ఇయర్ కి మేము అటెండ్ అవుతాము. ఎవ్రీ ఇయర్ కూడా పాల్గొంటాను. ఇట్లాంటి మహోత్తరమైన కార్యక్రమము ఆ పార్టీకు చెందదు. ఈసారి కడపలో ఎలా ఉంది? రాయలసీమలో రెండోసారి తిరుపతి కాకుండా చేస్తున్నది. ఎలా ఉంది రెస్పాన్స్ కానీ కార్యకర్తల ఉత్సాహం ఎలా ఉంది? కడప జిల్లాలో ఈసారి మొట్టమొదటిసారిగా జరిగే మహానాయుడుకు చాలా మంది వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ సొంత వాహనాలతో వచ్చి దీన్ని విజయవంతం చేస్తున్నారు. ఇది మనం రాష్ట్రమంతా చూసే విషయం ఏంటంటే అందరూ ప్రజలు ఈసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మినారు. అందుకని రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ప్రజలందరూ కూడా ఐక్యమయ్యి ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకున్నారు. అదే విధంగా ఆ ఉత్సాహంతో ప్రజలందరూ కూడా శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ముందడుగు ఉండి ప్రజల సంక్షేమాన్ని కోరుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఈ పార్టీ తరఫున నుంచి ఉంటారని నేను కూడా ఆశిస్తున్నాను. అదే విధంగా ప్రజలు అందరూ కూడా వాళ్ళ శ్వాస చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చాలా ప్రజలు వాళ్ళ సంతోషాలతో ఈ యొక్క ప్రాంతాలకు రావడము, వాళ్ళు ఈ యొక్క మహానాడుని విజయవంతం చేసేదానికి కృషి చేసే పట్ల చూస్తా ఉంటే చాలా ఆనందం కలిగిస్తా ఉంది. ఈసారి చంద్రబాబు గాని ఇతర నాయకుల ప్రసంగాలు ఎలా ఉన్నాయి? నా భూతో నా భవిష్యత్తు మాదిరిగా ఈ స్పీచెస్ గాని ఆ ఉత్సాహం చూస్తుంటే కార్యకర్తల్లో నిన్న చేసిన 6 తీర్మానాలు కూడా పార్టీ భవిష్యత్తుకు మరియు యువత భవిష్యత్తుకు మరియు మన నాయకుడు చంద్రబాబు నాయుడు కడప గడ్డ మీద దాదాపు పార్టీ పుట్టినప్పటి నుంచి ఎంత పెద్ద కార్యక్రమం జరగలేదు. ఈసారి 10కి 10 ఖచ్చితంగా మేము కొడతామని ఎమ్మెల్యే సీట్లు ఖచ్చితంగా ఈ సభ ద్వారా నిరూపణ అయింది. దాదాపు మన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్న ఈ మీరు శ్రేణుల్లో చూస్తా ఉంటే ఇంకా రాయచోట్లో ఈసారి మళ్ళీ ఇంకొక తూరి మనం జెండా నాటి ఈసారి అన్నమయ్య జిల్లాలో 7-8 సీట్లు కూడా గెలుస్తామని ఈ ధీమా వ్యక్తం చేస్తున్నాం. నాయకులు కార్యకర్తల వల్ల ఉత్సాహం అయితే చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.
పెద్ద సంఖ్యలో జనం ఉన్నందున ప్రమాదాలు లోను కాకుండా జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా కూడా అగ్ర నాయకులు సూచిస్తూ స్వయంగా ఈ యొక్క పర్యవేక్షణ అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూస్తున్నాం బారులు తీరిన వాహనాలు, ఇటు ఆర్టీసీ బస్సులతో పాటు ఇటు ప్రైవేటు బస్సులు, ఇలా ఇతర ప్రైవేటు వాహనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అనుగుణంగా వాహనాలను పంపుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తే గత కొన్ని రోజులుగా కూడా వరుణుడు కరుణించడంతో కూడా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో కూడా కాస్త ఇబ్బందులు కూడా తప్పాయని చెప్పుకోవచ్చు. వర్షం వస్తుందని కాస్త భయాందోళన అనిపించినప్పటికీ కూడా ప్రస్తుతం వర్షం రాకుండా వాతావరణం చల్లగా ఉండడంతో ఇక్కడ ఉన్న నిర్వాహకులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఈ రోజు సాయంత్రం మొదలయ్యే బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి. మరోవైపు మనం విజువల్ లో కూడా మంత్రి మండిపల్లి గాని ఇతర ఇన్ఛార్జీలు వీళ్ళంతా కూడా స్వయంగా ఈ వాహనాలకు కూడా సూచనలు ఇస్తూ కూడా జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా కూడా వాళ్ళు కూడా ప్రత్యేకంగా సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మరి కాసేపట్లోనే బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారు, నారా లోకేష్ ప్రసంగంలో కొత్త అంశాలు ఏముంటాయి, ఇవన్నీ కూడా ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. ఇది మహానాడు సందర్భంగా కడపలో తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రాజేష్ తో వర్మ, ఐ న్యూస్, కడప.